నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ జన్మదినం సందర్భంగా నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఎదుగోడ తాతాజీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. వర్షాకాలం పురస్కరించుకుని పట్టణ ప్రజలకు ఆరోగ్య సూచనలు చేసిన మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ. వాయనాడు వరద బాధితుల సహాయార్థం పట్టణంలో విరాళాలు సేకరించిన పట్టణ సిపిఎం కమిటీ. అభిమాని నిమ్మకాయల యూత్ కరి సత్యనారాయణ మొక్కుబడి తీర్చే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. యానాలపల్లిలో గ్రామదేవత మరిడి మారెమ్మ యానాలమ్మ అమ్మవారిని శాకాంబరేవి దేవిగా అలంకరణ, వేడుకగా ఆషాఢసారి సమర్పణ. నర్సాపురం ఎంపీ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ జన్మదినం సందర్భంగా నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి పట్టణ మాజీ చైర్మన్ ఎదుగోడ తాతాజీ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీనివాస వర్మ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఎదుగోడ సత్యనారాయణ కిరాణా మర్చెంట్ హాలులో స్కై డెంటల్ వారి నిర్వహణలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎదుగోడ తాతాజీలు ప్రారంభించారు. అనంతరం భూపతిరాజు శ్రీనివాస వర్మ బర్త్డే కేక్ను కటింగ్ చేశారు. వృద్ధులకు వస్త్రదానం చేశారు. తొలుతగా సీతారాంపేటలోని రామాలయంలో బీజేపీ నియోజకవర్గ మీడియా కన్వీనర్ నర్సే సోమేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంపీ భూపతిరాజు పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి ఎదుగోడ తాతాజీలు అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నా రాంపండు, పట్టణ జనసేన అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, కూటమి నాయకులు నర్సే సోమేశ్వరరావు, పైబోయిన రఘు, పాలూరి వెంకటేశ్వరరావు, గంధం సతీష్, దాసరి కృష్ణవేణి, సింగం జగన్, గరగా ప్రసాద్, తమరాడ చిన్న, రామగాని సత్యనారాయణ, పస్స రామకృష్ణ, మారిశెట్టి వెంకట నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. మిత్రులు, నరసాపురం పార్లమెంట్ సభ్యులు, సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి శ్రీనివాస వర్మ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు రామాలయంలో పూజలు నిర్వహించి నరసింహ సోమేశ్వరరావు తాతాజీ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ పూజలు నిర్వహించి ఆయనకు ఆయుష్ని, ఐశ్వర్యాన్ని, అధికారాన్ని ఇవ్వాలని చెప్పి ప్రజలకు కూడా ఆయనతో పాటుగా సేవ చేసే అవకాశాన్ని కూడా ఆయనకి ఇవ్వాలని చెప్పి మేమందరూ కూడా మనస్ఫూర్తిగా మరి రాముల వారిని వేడుకున్నాం. తప్పనిసరిగా మన ఈ కాన్స్టిట్యున్సీని అందరినీ కూడా ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే శక్తిని కూడా ఇవ్వాలని చెప్పి మరి మరొకసారి రాముని ప్రార్థిస్తూ మరి ఆయన నిండూరేళ్ళు ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని మనసారా కోరుకుంటాం. మొట్టమొదటి పుట్టినరోజుని మన ఈరోజు కేంద్ర మంత్రి గారు తాజాపూర్లో ఏర్పాటు చేసుకోవడం, దాంతోపాటుగా కేడర్ అందరూ ఉత్సాహంగా పాల్గొని మన పట్టణాన్ని, మన తాడేపూడి కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసే దిశగా మేము సైతం అని చెప్పి మా తాతాజీ గారు, సోమేశ్వరరావు గారు, ఈ పెద్దలందరూ కూడా మరి చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మనందరూ కూడా మంచి చేసే అవకాశాన్ని ఇవ్వాలని, ఈ ఊరికి మరిన్ని నిధులు తెచ్చే బాధ్యత కూడా మీరందరూ తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీనివాస వర్మ గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు ప్రార్థిస్తూ మరి ప్రతి పుట్టినరోజుని ఒక పండుగలా జరుపుకోవాలి. ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఇంకా బాగా జరపాలంటే కేంద్రం నుంచి నిధుల్ని మరింతగా తెచ్చి మరి ఇంకా ప్రజల్లో పుట్టినరోజు జరిపే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మరి కూటమి నాయకత్వంలో మన పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస వర్మ గారు, అలాగే మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, వీళ్ళ కార్యాచరణతో ఏదైతే తాడేపల్లిగూడెం
గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి కుంటుపడిపోయిందో ఈవేళ వీళ్ళిద్దరూ కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా మరి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి నిధులు తేవడంలో కానీ మరి మరిన్ని కార్యక్రమాలు ఇంప్లిమెంటేషన్ దిశగా మరి ఈ పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలో కానీ నియోజకవర్గ అభివృద్ధికి కావలసిన నిధులు తేవడంలో కానీ ఖచ్చితంగా చేస్తారని చెప్పి ప్రజలకు కూడా బాగా నమ్మకం ఉంది. మా అందరికీ కూడా పూర్తి నమ్మకం ఉంది. ఇవాళ మరి ఇంచుమించుగా 6.5 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ వర్కులు ఇవాళ మన శాసనసభ్యులు వారు తీసుకురావడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో ఒక 3-4 మాసాల్లో మరిన్ని 10 కోట్ల రూపాయల దాకా వస్తాయని చెప్పడం జరిగింది. అలాగే శ్రీనివాస వర్మ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి కూడా పూర్తిగా ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ జరిగితే ఖచ్చితంగా తాడేపల్లిగూడెం స్వర్ణ తాడేపల్లిగూడెంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మరి మీ అందరి ఆదరాభిమానాలతోటి మీ అందరి ఆశీస్సులతోటి తాడేపల్లిగూడెం ఒక అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని చెప్పి తెలియజేస్తూ మన కేంద్ర ప్రభుత్వ మంత్రివర్యులు నరసాపురం పార్లమెంట్ సభ్యులు అయిన భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి 56వ పుట్టినరోజు వేడుకలు తాడేపల్లి పట్టణంలో ఘనంగా కూటమి సభ్యులందరం కలిసి మరి తాడేపల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలోనూ మరి అందరం కలిసి భారీ ఎత్తున చేస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథిగా మరి నా తాడేపల్లిలో ఎమ్మెల్యే గారు శాసనసభ్యులైన సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒక మంచి ఆలోచనతో ఈరోజు అవినీతి లేని పాలన అందించాలని మా తమ్ముడు ఎంతో పట్టుదలగా ఈ నియోజకవర్గంలో ఈ 30 రోజుల్లో ఎదురు అడుగు వేస్తడం జరుగుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రజలు అంత కష్టాలు పడి అన్ని రకాలుగా అటువంటి చక్కదిద్దే కార్యక్రమంగా ఈ కూటమిలో ప్రతి వ్యక్తి మేము ఈ 5 ఏళ్ళు కష్టపడి ఈ యొక్క తాడేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పనులు తీసుకెళ్ళటానికి మరి ఎమ్మెల్యే గారు సహకారంగా ఆయన చేస్తున్న కార్యక్రమానికి మన భారతీయ జనతా పార్టీ ఎంపీ గారికి కూడా సహకారం కోరి ఆయన సహకారంతో మరి భారతీయ గారు చెప్పినట్టు అత్యధికమైన అభివృద్ధి పనులు తాడేపల్లిలో తీసుకెళ్లేలాగా కృషి చేస్తాం. మరి ఈ పుట్టినరోజు 56వ పుట్టినరోజు సందర్భంగా మరి భూపతి శ్రీనివాస వర్మ గారికి ఆ పార్వతీ పరమేశ్వరు ఆయురారోగ్యాలు అష్టేశ్వరులు ధనధాన్యాలు ఇచ్చి ఉన్నత స్థానంలో ఉండేలాగా ఆయన దీవించాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం అసెంబ్లీ కన్వీనర్ రేతగోల తాతాజీ గారి ఆధ్వర్యంలో మరి కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి పుట్టినరోజు వేడుకలు టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి కుటుంబ నాయకుల సమక్షంలో పెద్ద ఎత్తున కేక్ కటింగ్ చేసుకుని ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకు చీరలు అలాగే ఇక్కడ జంటలు మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది వారికి ఇక్కడికి వచ్చిన ఎవరైతే లబ్ధి పొందిన వారి ఆశీస్సుల ద్వారా వారు మరింత ఉన్నత పదవులు అధిరోహించి వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని నేను మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటాను. అంతేకాదు ఇందాక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస అన్నయ్య గారు మాట్లాడినట్టుగా మరి కేంద్ర మంత్రివర్యుల ద్వారా ఈ నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు తీసుకురావడంలో భారతీయ జనతా పార్టీ వారికి సహకారంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఆదేశిస్తా ఉన్నాం. వర్షాకాలం నేపథ్యంలో పట్టణ ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తూ తమ ఆరోగ్యం కాపాడుకోవాలని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ టీసీసీకి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు బయట అమ్మే పదార్థాలను తినరాదని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. శానిటేషన్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. సీజనల్ డిసీజెస్ ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ఇవి మనకి ఎక్కువగా వర్షాకాలంలో ప్రబలుతాయండి. మేము మున్సిపాలిటీ నుంచి మేము సప్లై చేసిన వాటర్లో క్లోరిన్ కలుపుతాం. క్లోరిన్ ఉందా లేదనేది డైలీ మా 35 వార్డులో ఇమ్యూనిటీ సెక్రటరీస్ ఉన్నారు, వాళ్ళు చెకింగ్ చేస్తారండి. క్లోరిన్ లేని చోట ఎందుకు క్లోరిన్ రాలేదనేది మేము వెరిఫై చేస్తాం. క్లోరిన్ ఉంటే మాకు టెస్ట్లో తెలుస్తుందండి.
ల్యాబ్లో చేసినట్టే ఫీల్డ్లో కూడా మేము టెస్ట్ చేస్తాం. సో ఇలా పొల్యూషన్ వచ్చిందంటే వెంటనే మేము రియాక్ట్ అవుతాం, దాన్ని రెక్టిఫై చేస్తాం. సో మాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మహాలక్ష్మి నగర్ అని 11వ వార్డులో అక్కడ టీటీడీ కళ్యాణ మండపం ఏరియా కానీ పొల్యూషన్ వస్తుందని చెప్తుంటే వెంటనే మేము వెళ్ళి రెక్టిఫై చేస్తాం. పొల్యూషన్ రావడానికి కారణం ఎక్కడైనా కొలాయి కట్ అయిపోయినప్పుడు కానీ, క్లీన్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే పాత కొలాయి రస్ట్ పెట్టేసి అట్లా ప్రాబ్లం ఉండేటప్పుడు కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఎక్కడైనా లీక్ చేసినట్లయితే ఆ సరౌండింగ్ ఏరియాలో ఒకరోజు కొలాయిలో మట్టి వస్తుందండి. అది ప్రాబ్లం అండి. దానివల్ల పెద్ద ప్రమాదం లేకపోయినా కలుషితమైన నీళ్ళు మనం తాగకూడదు. ఈ బ్యాక్టీరియా అనేది ఈకోలి అనే బ్యాక్టీరియా వాటర్లో ఉంటే చాలా డేంజర్ అండి. ఇది మా క్లోరిన్ వల్ల ఈకోలి బ్యాక్టీరియా చనిపోతుంది. ఈ టైఫాయిడ్ బ్యాక్టీరియా, ఈకోలి ఇవన్నీ పోవాలంటే మనం వాటర్ని ఎల్లప్పుడూ బాయిల్ చేసి తాగండి. బాయిల్ చేయడం వల్ల మనకి 90% డిసీజెస్ ఇంకా స్ప్రెడింగ్ ఉండదండి. అందువల్ల ప్రతిరోజు ప్రతి ఒక్కరూ బాయిల్ చేసి వాటర్ తాగండి, సేఫ్గా ఉండండి. వరద బాధితుల సహాయార్థం ఆదివారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు కరెడ్ల రామకృష్ణ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు సిరపరపు రంగారావు మాట్లాడుతూ విరాళాలు అందజేసిన వారందరికీ పార్టీ తరపున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు జావాది శ్రీను, యాండ్రపు కృష్ణ, ఎస్ శేషుబాబు, పోతు శ్రీను, వర్రి అప్పారావు, ఎన్ కృష్ణ, సిహెచ్ సత్యనారాయణ, దుర్గాప్రసాద్, జాన్, దుర్గారావు, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. కేరళలో ఇటీవల కాలంలో వరద బాధితులకి నిధులు సహకారానికి ఈ రోజున మొత్తం పట్టణంలో ఒక 5 దళాలుగా ఈ క్యాంపెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ నిధి సేకరణ చేసి నష్టపోయిన కేరళ వైనాడు వరద బాధితులకి పంపేదాని గురించి సిపిఎం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి పట్టణం ఉన్న ప్రజానీకం, షాప్ యజమానులు కూడా పెద్ద ఎత్తున సహకరించాలి. ఈ వరద బాధితులకి మీ సహకారంతో వాళ్ళకి అందించడం అనేది జరుగుతుంది. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నుంచి పెద్ద ఎత్తున ఈ నిధులు సేకరించి కేరళ అక్కడ వరద బాధితులకి కేరళలో ఉన్న ప్రభుత్వానికి అందచేయడం జరుగుతుంది. అంచేత ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజానీకం అందరూ కూడా సహకరించి నిధులు వాళ్ళకి ఆర్థిక సహకారంగా నిధులు సేకరించి చేయాలనేది విజ్ఞప్తి చేస్తాం. కేరళ రాష్ట్రంలో వైనాడు జిల్లాలో తీవ్రమైన వర్షాలకు అక్కడ జిల్లా మొత్తం అతలాకుతలమైంది. అనేక మంది ఇల్లులు నిరాశ్రయ్యారు. 250 మంది పైగా చనిపోవడం, వాళ్ళకి ఇల్లులతో సహా నేలమట్ట అవడంతో ఆ జిల్లా మొత్తం అతలాకుతలమైంది. అయితే సిపిఎం తాడేపల్లిగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పిలుపుని అందుకొని తాడేపల్లిగూడెం పట్టణంలో ఈరోజు 5 దళాలుగా నిధులు సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికే తాడేపల్లిగూడెం పట్టణ వ్యాపారస్తులు చాలా వరకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. నిరాశ్రయిన వాళ్ళందరినీ ఆదుకోండి, సహాయం చేయండి అని ఇచ్చిన పిలుపులో అందరూ కూడా భాగస్వామి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ వచ్చిన డబ్బును సిపిఎం పార్టీ కేంద్ర కమిటీకి మేము అందజేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆ జిల్లాలో నష్టపోయినటువంటి వారికి అందరూ కూడా పెద్ద మనసు చేసి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఆ జిల్లాని అన్ని విధాలుగా ఆదుకోవడానికి తమ వంతు సహాయ సహకారం అందిస్తున్నారు. తాడేపూడెం నియోజకవర్గంలో కూటమి తరపున జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గెలిస్తే కొబ్బరి తోటలో పుంతల ముసలమ్మ వారికి మొక్కుబడులు తీర్చుకుంటున్నానని నిమ్మకాయల యూత్ సత్యనారాయణ ఆదివారం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ను తీసుకొచ్చి మొక్కుబడులు తీర్చుకున్నారు. 101 కొబ్బరికాయలు కొడతానన్న మొక్కుబడి మేరకు మొదటి కొబ్బరికాయ ఎమ్మెల్యే బొలిశెట్టితో కొట్టించి మిగిలినవి కార్యకర్తలతో కొట్టించారు. అమ్మవారిని శాకాంబరి దేవుగా అలంకరణ చేసి కర్రి సత్యనారాయణ అమ్మవారికి ఆషాఢసారి సమర్పించారు. సీతారాంపేటలో ఉన్న నూకాలమ్మ అమ్మవారిని రౌతు సోమరాజు ఆధ్వర్యంలో శాకాంబరి దేవుగా అలంకరణ చేశారు. నూకాలమ్మ వారికి ఆషాఢసారి సమర్పించారు. నిమ్మకాయల యూత్ కర్రి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో పాటుగా మున్సిపల్ మాజీ చైర్మన్, బీజేపీ ఇన్ఛార్జి ఈతగొడ తాతాజీ, బీజేపీ నాయకులు నర్సే సోమేశ్వరరావు, నిమ్మకాయల యూత్ సభ్యులు జి వెంకటేశ్వరరావు, ఈ సత్యనారాయణ, మాకా దుర్గబాబు, మేడిశెట్టి శ్రీనివాస్, బండి కృష్ణ, గరగ బాలాజీ, జకిలంకి తెరుణ్, కర్రీ పవన్, మహేష్, ఏడుకొండలతో పాటుగా సీతాలం విజయ్ కుమార్, పండ్ల వర్తక సంఘం ప్రెసిడెంట్ పచ్యాల భాస్కర్రావు, లింగంబల్లి కృష్ణ, రాకుర్తి సత్యనారాయణ, శీలం శ్రీనివాస్, దర్శపర్రు ఎంపీటీసీ తోట నిరీక్షణరావు, పాతూరు యూత్ దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, నల్లగంచి రాంబాబు, జనసేన పార్టీ నాయకులు వర్ధనపల్లి కాశీ, పాలూరి వెంకటేశ్వరరావు, రామశెట్టి సురేష్, టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆషాఢ మాసం సందర్భంగా నూకాలమ్మ అమ్మవారికి ఆషాఢం సారి పట్టుకెళ్ళే అవకాశం కల్పించిన ఆలయ పెద్దలు సోమరాజు గారికి ఆలయ పాలక మండలి అందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మా అన్నయ్య తాతాజీ గారికి అందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. మరి ఎందుకంటే ఎమ్మెల్యేతో పాటుగా ఈ ఆషాఢం సారి పంపే కార్యక్రమాలు కానీ వచ్చే సంవత్సరం జాతర చేసే అవకాశాన్ని కానీ అమ్మవారు నాకు కల్పించినందుకు నేను చాలా సంతోషంగా బాధ్యతని ప్రయత్నిస్తూ ఉన్నాను. నా మనసులో కోరిక అప్పుడే మన మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు 40 సంవత్సరాల తర్వాత జాతర జరిపించే పెద్దల సహకారంతో, అదేవిధంగా రేపు వచ్చే సంవత్సరంలో మరి బలుసులమ్మ తల్లి వారి జాతర జరిపించడానికి మీ అందరి సహకారాన్ని నేను కోరుతూ ఉన్నా. అంటే అమ్మ దయ ఉంటే అన్ని దయ ఉన్నట్టే. గడిచిన 5 సంవత్సరాలు మనం కరోనా పాలయ్యాం, మరి అదేవిధంగా ఇబ్బందులు పడ్డాం, ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మరి గత పరిపాలన అస్తవ్యస్తమైన పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమొందించింది అమ్మవారు. మరి రాబోయే రోజుల్లో మనందరికీ మంచి జరిగే శక్తిని నూకాలమ్మ తల్లి ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆషాఢ మాసం ఆఖరి రోజున మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆషాఢ సారి అటు కుంతల ముసలమ్మకి, ఇటు నూకాలమ్మ తల్లికి, ఇటు రామాలయంకి కూడా తీసుకెళ్ళి ఇవాళ ఈరోజు మరి ఆయన దర్శించుకోవడం, వారి సారి ఇవ్వటం ఎమ్మెల్యే గారు సారథ్యంలో చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆషాఢ మాసం అంటేనే మరి శాకాంబర దేవికి అందరం కూడా పూజ చేసుకుని ఆవిడ అనుగ్రహం పొందడం ముఖ్యం కాబట్టి అందులో భాగంగా మరి ఈరోజు భూపతి శ్రీనివాసవరం గారి పుట్టినరోజు ఉత్సవాలు కూడా ఘనంగా రామాయణంలో చేయడం జరిగింది. దీంట్లో పాల్గొన్న పేరున అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ఉదయపూర్వక నమస్కారం. తాడేపల్లిగూడెం 20వ వార్డులో చేస్తున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారికి తాడేపల్లిగూడెం డైనమిక్ లీడర్ అయినటువంటి బుల్జ శ్రీనివాస్ గారు వచ్చి ఇవాళ అమ్మవారికి చీరా సారీ ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అలాగే లోకమంతా సుభిక్షంగా ఉండాలని కోరికతో ఇవాళ తాడేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గుడిలో శాకాంబరి అవతారాలు చేయించడం, అలాగే ప్రతి ఒక్క గుడిలో కూడా మన ప్రీతమ నాయకులు ప్రతి గుడికి శాకాంబరి అవతారాలు చేయించడం, అలాగే బలుసులమ్మ అమ్మవారికి భారీగా సారి పట్టుకెళ్ళిన ఎమ్మెల్యే గారికి తాడేపల్లి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08812256999 మరియు సెల్ 8019316399. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం
ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. పెండపాడు మండలం యానాలపల్లి గ్రామంలో గ్రామ దేవతలైన శ్రీ మరిడి మారెమ్మ అమ్మవారిని, యానాలమ్మ అమ్మవారిలను ఆషాఢమాసం సందర్భంగా ఆదివారం శాకాంబరి అవతారంగా అలంకరణ చేశారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి పసుపు కుంకుమ, గాజులు, చీరాసారితో గ్రామ ప్రజలు ఆలయానికి వచ్చి అమ్మవారికి సమర్పించారు. కార్యక్రమానికి అతిథులుగా నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీ, బొలిశెట్టి రాజేష్, పసల అచ్యుతం, కిలపర్తి వెంకట్రావు, గంధం సతీష్, పసల పెద్దకాపు, పసలకొండ, ఆలయ చైర్మన్ గోకా వీర వెంకట శ్రీనివాస్, సర్పంచ్ ఛాయాదేవి, తాడి శ్రీనివాస్, గోకా ముసలి సత్యనారాయణ, అంజనీపుత్ర మెగా ఫ్యాన్స్ గణేష్ నగ్గని, తాడి చినయాదయ్య, కవల నాగేశ్వరరావు, కవల మూర్తిరాజు, కవల ధర్మేంద్ర, తాడి సూర్యచంద్రరావు, తాడి రమేష్, కవల హరిబాబు, వీరాబత్తుల వెంకట్రావు, గాది సత్యబాబు, తాడి ప్రసాద్, జన సైనికులు పాల్గొన్నారు. ఇట్రండి సరే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. ఎవరితో పెడితే ఫస్ట్ ఒకసారి ఎలా ఉన్నానా సార్ సార్ కొంచెం అనుకోండి దగ్గర గారు ఎందుకంటే దేవతల్ని దర్శనం చేసుకున్న ఆ కట్టాలన్నీ కూడా ధరించుకుని ఆరోగ్య భగవంతుడు స్మరించాలి. భగవంతుని ఆరోగ్యం అనేది భగవంతుడి యొక్క సంకల్పం. యానాలపల్లి గ్రామంలో అతి వైభవంగా ఈవేళ మారెమ్మ తల్లికి సారి తీసుకొచ్చే కార్యక్రమాన్ని మరి ఆలయ కమిటీ చైర్మన్ గారు, అలాగే ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు, గ్రామస్తులంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులంతా ఏకస్తులై జరిపిస్తున్న పండుగ. ఈవేళ ఆషాఢ మాసం చివరి రోజు, అది అమావాస్య రావడం అనేది అత్యద్భుతమైన రోజు. ఈ రోజున సారి మరి తీసుకురావడానికి పెద్దలు మరి గ్రామ పెద్దలు నిర్ణయించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ముఖ్యంగా ఆ మారెమ్మ తల్లి ఆశీర్వాదంతో ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండేలాగా మరి యానాలమ్మ తల్లికి కూడా ఈ కార్యక్రమంలో భాగం ఉందని మరి పెద్దలు తెలియజేశారు. రాజరాజేశ్వరి అమ్మ తల్లిగా ఆవిడకి ఆశీర్వాదం కూడా ఉంది. ఇలాగా మరి ముగ్గురు దేవతలు కూడా ఈ గ్రామాన్ని మరి కాపాడుతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ పెద్దలందరూ కూడా
ఒకే నిర్ణయంతో చక్కటి కార్యక్రమం చేసినందుకు దానికి తెలుగుదేశం పార్టీ తరఫున మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు ఈ గ్రామ కమిటీకి అలాగే సర్పంచ్ గారికి ఆలయ కమిటీ చైర్మన్ గారికి వారి మిత్ర బృందం అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరిడి మారమ్మ తల్లికి అనాలమ్మ తల్లికి రాజమ్మ తల్లికి అందరికీ తీసుకొచ్చిన ఆడపడుచులకు అందరూ సారీ సీరే తీసుకొచ్చి మంచి ఆనందోత్సాహాలతో ఆషాఢ మాస మహోత్సవమున అమావాస్య రోజు ఎంతో అద్భుతమైన రోజు. ఆ రోజు చేయాలని మా ఊరు గ్రామ చైర్మన్ గారు గ్రామ పెద్దలు అందరూ కలిపి కూటమి ప్రభుత్వము ఏర్పడినందువల్ల అంతా మంచి జరగాలని భగవంతుని కోరుకుంటున్నాం. యానాలపల్లి గ్రామంలో గ్రామ దేవతలకి ఈ రోజు ఆషాఢ మాసం సందర్భంగా ఆఖరి రోజు అమావాస్య రోజు అమ్మకి ప్రీతికరమైన రోజున శాకాంబరి అవతారం చేసి సారి ఏర్పాటు చేసినందుకు ఈ యానాలపల్లి గ్రామ పెద్దలందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాబ్జీ గారిని అలాగే మా నాయకులందరినీ కూడా ఆహ్వానించినందుకు మా ప్రత్యేక ధన్యవాదాలు. ఆ అమ్మ ఆశీస్సులతోటి ఈ యానాలపల్లి గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా పరిసర గ్రామ ప్రజలకు కూడా అమ్మవారి ఆశీస్సులుండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. మరిడి మారమ్మ గ్రామ దేవత అమ్మవారికి శాకాంబరి ఉత్సవం మరియు సాంప్రదాయబద్ధంగా సారె సమర్పణ అత్యంత వైభవపేతంగా గ్రామస్తులందరూ కూడా కులమతాలకు అతీతంగా కూడా గ్రామ దేవతని ఈ రోజుని ఆడబడుచు కింద మరి సారి సమర్పించుకుని శాకాంబరి ఉత్సవం కూడా కన్నుల పండుగగా చేసుకున్నారు. మరి 101 దేవతలు మన సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం. ఆ 101 దేవతల్లో మరి అమ్మవారు ఇక్కడ ఈ రోజు గ్రామ దేవత పేరు మరిడి మారమ్మ. మరి మారమ్మ అంటే ఈ గ్రామానికి ఏ కష్టం వచ్చినా ఏ సోకు వచ్చినా సరే ఆ తల్లే చూసుకుంటారు. యానాలపల్లి మరిడి మారమ్మ, యానాలమ్మ, రాజరాజేశ్వరి అందరూ ఈ రోజు చీర ఆషాఢ మాసం సందర్భంగా చీర సారీ తోటి అందరూ చాలా ఆనందంతో నిన్న నుంచి ఉత్సాహంతో చాలా ఆడపడుచులు అందరూ కూడా చాలా అమ్మవారి దగ్గరికి శాకాంబరి అవతారం చూడాలని ఆషాఢ మాసంలో ఎంతో అదృష్టం. ఆషాఢ మాసము అమావాస ఆదివారం ఇలాంటి రోజు ఎప్పుడో వచ్చిందంట, మళ్ళీ ఇదే రోజు వచ్చింది. చాలా అదృష్టవంతులు. ఈ రోజు దర్శనం చేసే వాళ్ళకి అందరికీ కూడా చాలా మంచి జరుగుతుందని మంత్రులు గారు చెప్పడం జరిగింది. ఈ రోజు ఆడపడుచులు అందరూ చీర స్వీట్ తోటి అందరూ ఎంతో ఆనందంతో ఇక్కడికి చాలా భారీ ఎత్తున వచ్చారు. చాలా ఆనందంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి చాలా ఘన విజయంగా సాధించాలని కోరుకుంటూ శ్రీ శ్రీ మరిడి మారమ్మ వారి ఆలయంలో అమ్మవారికి శాకాంబరి అలంకారం చేయడం జరిగింది. ఈరోజు యానాలపల్లి గ్రామ ప్రజలు అమ్మవారికి గాజులు, పసుపు, కుంకుమ, శారీ సామానులతో అమ్మవారికి నివేదన సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు అందరికీ ఉండి చల్లగా నిండు నీరేళ్లు పసుపు కుంకాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులతో కరువు కాటకాలు లేకుండా ఉండేందుకు ఈ యొక్క అమ్మవారికి ఆషాఢ మాసంలో శాకాంబరి అలంకారం చేస్తూ అమ్మవారిని కొలుస్తూ అందరూ కూడా కరువు కాటకాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండే విధంగా అమ్మవారి ఆశీస్సులకి అందరికీ ఉండాలని కోరుచున్నాను. స్థానిక 18వ వార్డులో ఆదివారం జనసేన వార్డు ఇన్ఛార్జి పాపారావు ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి సభ్యత్వ నమోదును ప్రారంభించారు. పార్టీ బలోపేతానికి పాటుపడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పట్టణ జనసేన అధ్యక్షుడు వద్దనపల్లి కాశీ, కసిరెడ్డి మధులత, చాంద్ బీబీ, లక్ష్మణ్ కుమార్, మోహన్, శ్రీనివాస్, యేసు, మణికిషోర్, మాణిక్యాలరావు, సునీత, వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మొన్న జూలై 19 నుంచి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన మెంబర్షిప్ క్రియాశీలక మెంబర్షిప్ని మొన్న 19వ తారీఖు నుంచి ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. ఆ డ్రైవ్లో భాగంగా మొన్నటి వరకు కూడా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 12,000కు పైగా జనం జాయిన్ అవ్వడం జరిగింది. అట్లాగే ఇక్కడ 18వ వార్డులో మన పాపారావు, అట్లాగే మన లక్ష్మణ్ గారు, అలాగే మన చాంద్ బీబీ గారు, ఇంకా మన మంగ గారు, ఇలా మన జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిపి ఇవాళ 18వ వార్డులో కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికే ఆల్రెడీ ఒక 60 మందిని ఆల్రెడీ తీసుకోవడం జరిగింది.
మళ్ళీ సాయంత్రం 4ంటికి స్టార్ట్ అవుతుంది. సో ప్రతిరోజు కూడా జనం వారంతటి వారుగా మనం పెట్టిన ప్లేస్కి వచ్చి మరీ జాయిన్ అవుతున్నారు అంటే జనంలో జనసేన ఎంత బాగా వెళ్తుంది అనేది కూడా అందరికీ అర్థమవుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి పిలుపు కూడా ఆయన పిలుపుకి కూడా ఎంతటి పవర్ ఉందో కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు అయినటువంటి బొత్స శ్రీనివాస్ గారు ఆయన కూడా దీన్ని చాలా కరెక్ట్గా చెయ్యాలి, మీరందరూ కూడా కష్టపడి జనంలోకి మన పార్టీని తీసుకువెళ్ళాలని చెప్పేసి పిలుపునివ్వటం, దానికి తగ్గట్టుగానే ఉన్న జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా కష్టపడి నిజంగానే కూడా అట్లాగే అదే ఆయన ఏదైతే చెప్పారో దానికి తగ్గట్టుగానే వారందరూ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. దాని ప్రతిఫలమే ఇవాళ రోజున చూస్తే దాదాపుగా మనం 13,000కి రీచ్ అవుతూ ఉన్నాం. రాష్ట్ర అధ్యక్షులు అలాగే ఉప ముఖ్యమంత్రి వాళ్ళు మన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఆలోచనల మేరకు మరి జనసేన పార్టీ క్రీసెల్ సభ్యత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 18వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు 18వ వార్డు ఇన్ఛార్జ్ మన పాపారావు ఆధ్వర్యంలో ఇక్కడ మరి టెంట్ వేసి ఏదైతే ప్రజలకి అందుబాటులో ఉండాలని ఒక వేదికగా పెట్టి ఇక్కడ క్రీసెల సభ్యత్వ నమోదులు చేయడానికి మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఏదైతే జనసేన పార్టీకి జనసైనికులు కానీ వీర మహిళలు పార్టీకి భరోసా అయితే పార్టీ భరోసా ఈ క్రీసెల సభ్యత్వం ఇవాళ 500 రూపాయలతోటి ఈ సభ్యత్వం నమోదు చేసుకుని మరి కనమ 1000 రూపాయలు మన పవన్ కళ్యాణ్ గారు వేసి ప్రతి వ్యక్తికి ఏదైతే సభ్యత్వం చేసుకున్న వాళ్ళకి ఒక అండగా ఆ కుటుంబానికి ఒక ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఏదైనా యాక్సిడెంట్ల నిమిత్తం జరిగితే 50,000 రూపాయలు, అంగవైకల్యంగా ఏమైనా జరిగినా 2,50,000 రూపాయలు, హఠాత్తుగా ఏదైనా మరణం జరిగి యాక్సిడెంట్గా మరణించినప్పుడు 5 లక్షల రూపాయలు మరి పవన్ కళ్యాణ్ గారు ఏ నియోజకవర్గంలో ఉంటే ఆ ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. నర్సాపురం ఎంపీ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ జన్మదినోత్సవం పురస్కరించుకుని కోతిబొమ్మ సెంట్రల్ షిరిడి సాయిబాబా గుడిలో ఆయన పేరిట బీజేపీ పట్టణ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి సురేష్ రెడ్డితో పాటుగా బీజేపీ నాయకులు కోట రాంబాబు, పాటే నాగేశ్వరరావు, వన్యంరెడ్డి నవీన్, పట్టణ మహిళా అధ్యక్షురాలు సూర్యకుమారి, మారిశెట్టి వెంకట నరసింహమూర్తి, కంచుమర్తి నాగేశ్వరరావులు పాల్గొన్నారు. మధ్యాహ్నం పడాల వృద్ధాశ్రమంలో భూపతిరాజు శ్రీనివాస వర్మ పేరిట నిత్యాన్నదానానికి 10,116 రూపాయలు శాశ్వత అన్నచందాకు నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ మీడియా కన్వీనర్ నర్సే సోమేశ్వరరావు అందించారు. స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. నర్సే సోమేశ్వరరావుతో పాటుగా బీజేపీ యువమోర్చా నాయకులు గరగా ప్రసాద్, తమరాడు చిన్న, అంజీ పాల్గొన్నారు. నరసాపురం పార్లమెంట్ సభ్యులు, కేంద్ర భారీ పరిశ్రమల ఉక్కు శాఖ సహాయ మంత్రి మా అన్నగారైనటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి 56వ జన్మదినోత్సవ సందర్భంగా పడాల వృద్ధాశ్రమంలో కూడా యువమోర్చా ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున అన్నదానం, స్వీట్స్, ఫ్రూట్స్ పంచడం జరిగింది. మరి ఏదైతే మాకున్న అభిమానాన్ని వారికి ప్రతి సంవత్సరం పుట్టినరోజున శాశ్వత అన్నదాన పథకంలో వారికి అయ్యే ఖర్చును నేను బరాయించడం జరిగింది. ఒక భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తగా ఒకే సిద్ధాంతాన్ని, ఒకే పార్టీని నమ్ముకున్న వ్యక్తికి మరి పార్లమెంట్ సీట్ ఇవ్వడమే కాకుండా దేశంలోనే కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించిన భారతీయ జనతా పార్టీకి ఆయన ఒక ఆదర్శం, స్ఫూర్తిదాయకం. వారి యొక్క ఆలోచన విధానాలని, వారు ప్రవర్తించిన పద్ధతుల్ని ప్రతి కార్యకర్త మరి మనసులో తలుచుకుని ఆ వారి యొక్క సిద్ధాంతాలకి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్తకు వెళ్ళాలని ఈ రోజు కార్యక్రమంలో లబ్ధి పొందిన వృద్ధులందరూ కూడా వారి యొక్క ఆశీస్సులు శ్రీనివాస వర్మ గారికి, ఆ వెంకటేశ్వర స్వామి శ్రీరామచంద్రుడు సదా వారికి తోడుగా ఉండి ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ప్రీతమ నాయకులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలోని కోతిబొమ్మ సెంటర్లోని సాయిబాబా మందిరంలో మరి ఆయన మరింత ఉన్నత పదవులు పొందాలని, మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని మరి పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ
విశేష పూజలు, ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన శ్రీనివాస వర్మ గారు మరి భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు పొందాలని, మంచి స్థితిలో ఉండాలని మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆశిస్తున్నాము. ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. అందుకనే ఈ రోజున మరి పూజారి కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఈ పూజలు, ప్రత్యేక పూజలు, విశేష పూజలు చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కేంద్ర భారీ పరిశ్రమల ఉక్కు సహాయ మంత్రి గారైన భూపతి శ్రీనివాస వర్మ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గుడిలో మన పట్టణ అధ్యక్షులు సురేష్ రెడ్డి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాన్ని ఆయనకి ఆయన ఆరోగ్యాలు ఇచ్చి, శక్తి సామర్థ్యాలను ఇచ్చి, ఆయన ఉన్నత పదవులు అవలంబించాలని, ఆయన్ని మన రాష్ట్రాన్ని మంచి ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీకి అలాగే భూపతి శ్రీనివాస వర్మ గారి యొక్క పేరు ప్రఖ్యాతులు పెంపొందించేలాగా ఉండాలని దేవుడిని సాయిబాబా భక్తుని అందరూ కూడా గౌరవించుకోవడం జరిగింది. నరసాపురం పార్లమెంట్ సభ్యులు, కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కిరాణా వర్తక సంఘంలో మహిళలకు చీరల పంపిణీ కానీ, అలాగే మెడికల్ క్యాంపు కానీ, వివిధ రకాలుగా అన్నదానం కానీ కార్యక్రమాలు కానీ చేపడం జరిగింది. అలాగే వాళ్ళ నరసింహ సోమేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పడాల ఉద్వాసంలో శాశ్వత అన్నదానం ఏదైతే మా మంత్రి గారు ఉన్నారో ఆయన పేరు మీద, వర్మ గారి పేరు మీద శాశ్వత అన్నదానం రాయించడం జరిగింది. నరసింహ సోమేశ్వరరావు గారు ఏదైనా విద్యార్థి దశ నుంచి కూడా నాయకత్వ లక్షణాలతో ముందుండి పార్టీలో అనేక సేవలు చేసి, పార్టీలో అనేక పదవులు పొంది, మన జరిగినటువంటి ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి బీజేపీ వ్యక్తుల్లో మంత్రి బాబులు వచ్చిన వ్యక్తిలో వాళ్ళ వర్మ గారు కూడా ఒకళ్ళు. అలాంటి వ్యక్తి ఇవాళ ఆయన ఆదర్శంగా తీసుకుని ఇవాళ రాజకీయాల్లో ఉన్నటువంటి యువత కూడా మంచి మార్గంలో నడవాలని, విలువైన రాజకీయాలు నేర్చుకోవాలని కోరుకుంటూ ఏబీడీసీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు వైకే విశ్వనాథం, బైకపు రాజేశ్వరరావు, పి చిన్నబాబు, బి రత్నాజీ, జి ప్రేమ్ కుమార్, పి చిన్నరాజు, కె రాజశేఖర్, లంకా రాజశేఖర్, చెప్పుల వాసు తదితరులు పాల్గొన్నారు. ముప్పై సంవత్సరాల మా కళ ఒక చారిత్రాత్మకమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మా కళ నెరవేరింది. ఈ సందర్భంలో 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటం, ఎంతో మంది అసూలు బాసి ప్రాణత్యాగం చేసి ఈరోజు ఇంత గొప్ప చారిత్రకమైనటువంటి విజయానికి కారకులయ్యారు. ఈ విజయం వారికి అంకితం. సుప్రీంకోర్టు రాజ్యాంగ విస్తృత ధర్మాసనానికి మాది రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్ట్ పార్టీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో 30 సంవత్సరాల ఉద్యమాన్ని మాకు అండగా ఉంటూ, మా ఉద్యమానికి అండగా ఉంటూ, మా ఉద్యమం నడిపించేటువంటి భాగంలో ఈ సమాజం అంతా కూడా మాకు అండగా నిలబడింది. ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు వర్గీకరణ చేసుకున్నటువంటి విధంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అదే సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ రూలింగ్ ని మీరు అమలు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. వెంటనే వాటిని అమలు చేసి ఈ విద్యా సంవత్సరం నుంచే వర్గీకరణ అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మేము కోరుతా ఉన్నాం. వర్గీకరణ జరిగిన సందర్భంగా మరి మా ఆనందంతో ఇక ఎలా విజయోత్సవ ర్యాలీ జరపడం జరిగింది. అలాగే విశిష్ట సమావేశం మన మోరు పంకన జేఎస్ మాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి నియోజకవర్గాల నుంచి, జిల్లాల నుంచి, రాష్ట్ర స్థాయిలో నాయకులు అందరూ కూడా, అలాగే జిల్లా నాయకులు, జిల్లా ఉపాధ్యక్షులు, మండల నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క విజయోత్సవ ర్యాలీకి పాల్గొన్న ఎంఆర్పిఎస్ నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా మరి నా శుభాకాంక్షలు. భీమడోలు మాంటేశ్వరి విద్యార్థుల ఆధ్వర్యంలో ఆదివారం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
విద్యా సంస్థల అధినేత ప్రేమ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ బిబి రవికుమార్ హాజరయ్యారు. వివిధ పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. జడ్పీటీసీ తుమ్మగుంట భవానీ రంగ, ఫైర్ ఆఫీసర్ నాగరాజు, సర్పంచ్ పాము సునీత మాన్సింగ్, కర్ణం పెద్దిరాజు, గన్ని గోపాలరావు, ప్రతి మదన్, ఈతగోడ సుబ్బారావు, యుగంధర్, ప్రిన్సిపాల్ బాలు, అశోక్, కేసరి తదితరులు పాల్గొన్నారు. లైఫ్లో ప్రతి మూమెంట్ అంటే ఏది తిరిగి రాదు, కానీ తిరిగి రాని మూమెంట్స్లో కాలేజ్ లైఫ్ అనేది కూడా చాలా అద్భుతమైంది. ఏ రోజు గడిచిపోయిన ఏ క్షణం మనకి తిరిగి రాకపోయినా కొన్ని క్షణాలు మాత్రం లైఫ్లో ఎప్పటికీ కూడా మొదలుగా మిగిలిపోతాయి. ఎటువంటి డేస్ కాలేజ్ డేస్ ప్రతి అనుబంధాన్ని కూడా పెనవేసుకుంటూ ఇప్పుడు మీరు ఏదైతే ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేసుకున్నారో ఇవన్నీ కూడా అలాగే రిలేషన్స్ లేకుండా వీలవుతాయండి, వీలవుతాయా? సో ఇవన్నీ కూడా మీ ఎడ్యుకేషన్కి ఇన్ఎడిషన్గా మీకు లైఫ్లో కావాల్సినటువంటి ప్రతి ఆనందాన్ని పొందడానికి, ప్రతి అనుబంధాన్ని కలకాలం నిలబెట్టుకోవడానికి ఏది అవసరమో దాన్ని కూడా నేర్చుకోండి. మీ కాలేజ్ లైఫ్ మీకు ఎన్ని ఇస్తుంది అంటే కొత్త ఫ్రెండ్స్ ఇస్తుంది, కొత్త నాలెడ్జ్ ఇస్తుంది, లైఫ్ మీద ఆస్పిరేషన్స్ ఇస్తుంది, లైఫ్కి ఒక పుషప్ ఆస్పిరేషన్స్తో పాటు పుషప్ ఇస్తుంది. పిఎల్ గ్రూప్ని ఏర్పాటు చేసి మీకంటూ మోటివేషన్ అందించడానికి ఫ్రెండ్స్ ఇస్తుంది. లైఫ్లో నిలబడేటువంటి ఫ్రెండ్స్ ఈ కాలేజ్ చేసుకుని ఏర్పడతారు మ్యాక్సిమం. మీరు మీ అభిమాని హీరో అవ్వచ్చు, ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనే చెప్పారు, ఇంటర్ చదువుతున్నప్పుడు చదువు వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నారు ఆయన. కానీ ఈరోజు ఆయన మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారంటే ఆయన నేర్చుకున్న విలువలే ఆయన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవచ్చు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అంటే ఒక క్రీడాకారుడికి మనకి శారీరక శ్రమలకు మన మైండ్కి ఒక పుస్తక పఠనం అటువంటిది. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఆర్యవేశ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కోన శ్రీను ఆదివారం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. అదేవిధంగా పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్లను కూడా సత్కరించడం జరిగింది. డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హంగర్ రిలీఫ్లో భాగంగా పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ జిల్లా జిఎంఏ కోఆర్డినేటర్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు ప్రోత్సాహంతో డైమండ్స్ క్లబ్ అధ్యక్షులు కొప్పశెట్టి చంటి అనంతలక్ష్మి పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మునగాల జితేంద్ర కుమార్, చెన్నారెడ్డి సతీష్, కొప్పెల్ల సాయి, సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీ కొప్పిశెట్టి రమణయ్య గారి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు డైమండ్స్ లయన్స్ క్లబ్ ఫౌండర్స్ అయినటువంటి పేరుచెర్ల మురళీకృష్ణరాజు గారి ఆశయాల మేరకు, ఆలోచన మేరకు మా సభ్యులు ఎవరిదైనా సరే ప్రతి ఒక్కరిది పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ ఏదైనా సరే ఇక్కడ వృద్ధాశ్రమంలో వారికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిపి వారి యొక్క ఇక్కడ ఉన్నటువంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు ఇప్పించడం ఆనవాయితీగా జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క సభ్యుడికి కూడా పెళ్లి రోజుకి పుట్టినరోజు ఇక్కడ మనం అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు మా కొప్పిశెట్టి రమణయ్య గారి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఉంగటూరు మండలం కాకరమణి గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిన కాలనీకు రోడ్లు లేక నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు. సీఎంగా రాజశేఖర రెడ్డి హయాంలో 30 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వగా అక్కడ 30 ఇళ్లు వెలిశాయి. ఇల్లు కట్టుకుని 10 సంవత్సరాలు అయిపోయింది, కానీ అక్కడ రోడ్లు లేక వర్షాకాలంలో కయ్యలోనే నడవలసి వస్తోంది. కూటమి ప్రభుత్వంలో అయినా తమకు రోడ్లు వేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు దృష్టికి తమ సమస్య తీసుకెళ్లినట్లుగా వారు తెలిపారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ కాలనీలో 24 స్థలాలు ఇవ్వడం జరిగిందండి గతంలో. అప్పటి నుంచి మేము అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఇల్లు పూడ్చుకుంటూ ఇల్లు కట్టుకోవడం జరిగిందండి. మాకు ఇటువంటి రోడ్డు సౌకర్యం లేక రోడ్లు ఇళ్ళగలలో అందరం కలిపి వేయించుకొని బోల్డ్ ఇబ్బందులు పడుతున్నామండి. ఈరోజు మోకాళ్ళలోతు నీటిలో గత నెల నుంచి మేము అనేక రకాల ఇబ్బందులు పడుతూ పాములు అవి కరవడానికి కూడా పిల్లలు వస్తే అనేక రకమైన బాధలు పడుతూ ఈ నివసిస్తున్నామండి. మన ఎమ్మెల్యే గారు, ఉంగుటూరు ఎమ్మెల్యే గారు, కాకలమూడి సర్పంచ్ గారు మా యొక్క బాధలను, ఈ కాలనీ వాసుల యొక్క బాధలను గుర్తించి
మాకు కనీసం నడవడానికి కనీసం కంకర ఈ వర్షంలో నడవడానికైనా ఒక కంకర ట్రిప్లు వేయించి మాకు నడక మార్గం కల్పించవలసిందిగా ఏలిన వారిని కోరుకుంటున్నామండి. మా కాలనీ వాసులు అందరం కలిపి సర్పంచ్ గారిని కలవడం జరిగిందండి, కాళ్ళ నాగపండు గారిని. ఆయన స్పందించారండి. కాలనీ ఇది వర్షం వెళ్ళాక వేస్తానన్నారండి. సీసీ రోడ్డు కూడా అవుతుందని హామీ ఇచ్చారండి. ఇప్పుడు నడవడానికి ప్రస్తుతానికి మాకు చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నామండి. మాకు రోడ్డు పోయించవలసిందిగా కోరుకుంటున్నామండి. కాకలమూడి గ్రామ వాస్తవ్యులు ఒక 4-5 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారు 24 ఇళ్ళు పట్టాలు ఇచ్చారు. అందులో ఇల్లు కట్టుకున్నామండి. మాకు రోడ్డు మార్గం లేదు. రోడ్డు కొంచెం పోయించవలసిందిగా అని మేము అందరికి కూడా తెలియపరుస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి అందరికి కూడా మీకు తెలియపరుస్తున్నాం. కొంచెం మా యందు దయించుకుని మాకు రోడ్డు వేయవలసిందిగా. మోకాళ్ళ లోతు నీరు, చుట్టాలు కూడా రావట్లేదు. జ్వరాలు వస్తున్నాయి, రొంపలు వస్తున్నాయి. అది నాకు ఆల్రెడీ జ్వరంగానే ఉంది. స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్లోని కూరగాయల మార్కెట్లో ఈ వారం కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. గత వారం కంటే ఈ వారం కూరగాయల ధరలు కొంత శాతం మేరకు తగ్గాయి. అన్ని రకాల కూరగాయల ధరలు కిలో సుమారు 40 రూపాయలకు అమ్మకాలు జరుగుతున్నాయి. కిలో దీంతో ఈ వారం కూరగాయల అమ్మకాలు జోరుగా సాగాయి. ఉల్లిపాయలు 3 కేజీలు 100 రూపాయలు ఉందండి. టమాటాలు కేజీ 40, క్యారెట్ కేజీ 40, బీరకాయలేమో కేజీ 50, బెండకాయలు 40, బంగాళాంబలేమో కేజీ 50, దొండకాయలు కేజీ 40, కాకరకాయలు అరకే 30. కానీ కూరగాయలు అన్నీ కూడా సౌకర్యంగానే ఉన్నాయండి. ఈ వారం ఉల్లిపాయలు బాగా తగ్గిందండి. 3 కేజీలు 100 రూపాయలండి. ఆనపకాయ కాయ 20 రూపాయలు, చిక్కుడుకాయలు అయితే పావుకి 20 అండి, క్యారెట్ కేజీ 40. అన్నీ బాగానే ఉన్నాయండి. పోయిన వారం మీద ఈ వారం బాగా కొద్దిగా సౌకర్యం ఉంది. కానీ ఉల్లిపాయల రేటు తగ్గింది కాబట్టి జనం అందరూ వస్తారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.